అతడే ఒక సైన్యం అన్న మాటకి ప్రతిరూపంలో కనిపించే కథానాయకుడు అక్షయ్ కుమార్. యూనిఫామ్ పాత్రలకి పెట్టిందే పేరు. అలాంటి పాత్రలో మరోసారి స్కై ఫోర్స్తో ప్రేక్షకుల ముందుకైతే వచ్చారు. నిజ జీవితంలో సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రిపబ్లిక్ డే స్పెషల్గా విడుదలైంది మచ్చ. మరి ఈ చిత్రం ఎలా ఉంది, ఎలా థ్రిల్ను పట్టించింది అనేది ఇప్పుడైతే మాట్లాడేసుకుందాం. 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ వైమానిక యుద్ధం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఆ యుద్ధంలో కనిపించకుండా పోయిన భారత వైమానిక దళం స్క్వాడ్రన్ లీడర్ అజ్జిమాడ బొప్పయ్య దేవయ్య సాహస పోరాటం ఈ కథకి స్ఫూర్తి. పాకిస్తాన్ వైమానిక స్థావరానికి గుండెకాయ లాంటి స్వర్గదపై భారత ప్రతీకార దాడికి దిగినప్పుడు ఏం జరిగింది, ఆ దాడి చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, అందులో పాల్గొన్న భారత వైమానిక సైనికుడు కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి, అతని త్యాగం దేశానికి ఎలా తెలిసిందన్నది ఈ సినిమాలో కీలకం మచ్చ. బొప్పయ్య దేవయ్యని పోలిన ఫైటర్ పైలట్ టి కృష్ణ విజయ్ అలియాస్ టాబీ పాత్రలో వీర్ పహారియా నటించగా ఆయన గురువైన వింగ్ కమాండర్ అహుజా పాత్రలో అక్షయ్ కుమార్ అయితే నటించారు మచ్చ. అక్షయ్ పాత్రకి భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ ఓం ప్రకాష్ తనేజా స్ఫూర్తి. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే యుద్ధవీరుల కథ అంటే దేశభక్తి, సాహసాలు, కుటుంబాల త్యాగాలే గుర్తుకొస్తాయి. కానీ ఈ సినిమా అది మాత్రమే కాదు మచ్చ, చరిత్రను కూడా ఆవిష్కరిస్తుంది. మాతృభూమి కోసం ప్రాణాలని సైతం లెక్క చేయని ఎంతో మంది సైనికుల త్యాగాలను కొన్ని చిత్రాలు వెలుగులోకి అయితే తీసుకొస్తున్నాయి మచ్చ. అలాంటి ప్రయత్నంతో పాటు భారత వైమానిక దశ చరిత్రను కొద్ది వరకు ఆవిష్కరిస్తుంది ఈ మూవీ. పాకిస్తాన్ ఒడ్డుగట్టిన దాడికి ప్రతీకారం 1965లో భారతదేశం చేసిన వైమానిక దాడి సంఘటనలు కళ్ళ కట్టినట్టయితే చూపించారు మచ్చ. విజయవంతంగా జరిగిన ఆ యుద్ధంలో రియల్ హీరో అజ్జిమాడ బొప్పయ్య దేవయ్య సాహసం త్యాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పోరాటంలో పాల్గొన్న ఆయన మళ్ళీ తిరిగి రారు. కనుమరుగైపోయిన ఆయన పాకిస్తాన్ గడ్డపై ఏమయ్యాడు అనేది ఈ సినిమాలో అయితే చూపించారు. టి కృష్ణ విజయ అలియాస్ టాబీ పాత్రలో దేవయ్య పాత్రకి ప్రాణం పోశారు. కొత్త హీరో వీర్ పహారియా సాహసాలకి వెనకడుగు వెయ్యని యువ అధికారిగా వీర్ నటించగా అతన్ని తీర్చిదిద్ది మార్గనిర్దేశం చేసే గురువుగా అక్షయ్ కుమార్ అయితే కనిపించారు. ప్రథమార్థం చాలా వరకు ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే సినిమాలనే గుర్తు చేస్తుంది. తొలిసారి ఈ తరహా సినిమాల్ని చూసిన ప్రేక్షకులకు పర్వాలేదనిపిస్తుంది, కానీ ఇది వరకు చూసిన వాళ్ళకు సాధారణంగానే అనిపిస్తుంది మచ్చ. ద్వితీయార్థంలో అసలు కథ అంతా, ముఖ్యంగా స్కై ఫోర్స్ మిషన్ సాగే ఈ విధానం ప్రేక్షకుల్లో ఉత్కంఠను అయితే రేకెత్తిస్తుంది మచ్చ. ఈ మిషన్ కోసం పాకిస్తాన్లో స్వర్గద అనే ఎంపిక చేసుకోవడానికే కారణం. పాకిస్తాన్కు అమెరికా పంపిన సూపర్ సోనిక్ విమానాల కథ, మన దగ్గర సామర్థ్యం తక్కువగా ఉన్న విమానాలతో ఆ మిషన్ పూర్తి చేసే విధానం, అందులో టాబీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు సినిమాకైతే హైలైట్గా అయితే ఉన్నాయి. అలాగని ఇది కేవలం యుద్ధాన్నే కాదు, సైనికుల మధ్య అనుబంధాలని, వారి కుటుంబాల భావోద్వేగాలను ఆవిష్కరిస్తుంది. వైమానిక పోరాటాలు ఆకట్టుకుంటాయి మచ్చ. సాంకేతికంగానే కొన్ని సమస్యలు ఉన్నాయి. సౌండ్ డిజైన్, విజువల్స్ పరంగా నాణ్యత అయితే లోపించింది. ఎవరు ఎలా చేశారంటే అక్షయ్ కుమార్ మరోసారి సైనిక దుస్తులు ధరించి అదరగొట్టేశాడు. ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్, నటన పండించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ధైర్యవంతుడైన ఫైటర్ పైలట్ టి కృష్ణ విజయ్ పాత్రలో వీరు పహారియా నటన ఆకట్టుకుంటుంది మచ్చ. కథానాయకుడిగా ఆయనకి ఇదే తొలి చిత్రమైన ఎంతో పన్నీతో తెరపై కనిపించాడు. ఆయన లుక్తో ప్రత్యేకంగా ఆకర్షించాయి. సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్, మనీష్ చౌదరి, శరత్ సెల్కర్ తదితరులు పాత్రలు ఒదిగిపోయారు. దర్శకుడు అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కాల్వన్ మేకింగ్ మెప్పిస్తుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరునైతే కనబరిచాయి. నేపథ్యంలో సంగీతం చాలా చోట్ల సంభాషణలను సరిగ్గా అయితే వినిపించలేదు. స్కై ఫోర్స్ మూవీ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.